విమర్శలు చేస్తూ అన్నకు వ్యతిరేకుల్ని అన్న పార్టీలో ఉన్న వీళ్ళందరితో ర్యాప్ మెయింటైన్ చేస్తుంటాను. ఇదంతా ఏదో ఒక రోజున జగన్ ని లోపలేవిచ్చేస్తారు చంద్రబాబు, ఏదో ఒక కేసుల్లో బయటికి రాకుండా చూసుకోగలుగుతాడు. అప్పుడు వాళ్ళందరికీ తను దిక్కు అవ్వాలి వైసీపీకి అనేది తన ఆలోచన. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఒక 3 నెలలు, అంతకు ముందు ఒక 3 నెలల క్రితం అనుకుంటా కదా ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. దాదాపు ఒక 6 నెలలు అవుద్దేమో, రఫ్ గా ఒక 6 నెలలో 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసింది అంటే, కాంగ్రెస్ ఆమె వస్తే కాంగ్రెస్ ఏమైనా డెవలప్ అవుతుంది, అధికారంలోకి వచ్చేస్తుందని కాదు, కానీ గతంతో పోలిస్తే కొంచెం జోష్ వస్తుంది, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో అనుకున్నాను. అవి ఏమీ కనిపించట్లేదు. అంటే ఒక రకంగా పార్టీలో కొంతమంది కూడా షర్మిల గారి నిర్ణయాల మీద, షర్మిల మీద వ్యతిరేకంగా ఉన్నారు అనేది. అంటే ఇక్కడ 2 కోణాలు ఉంది. కాంగ్రెస్ లోకి ఆవిడ రావడం వల్ల ఒక మంచి జరిగింది. బేసిక్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వచ్చి పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. అంటే అది ఆవిడ సక్సెస్. సిట్టింగ్ కాంగ్రెస్ అనే దానికి 1% ఓట్లు ఉన్నటువంటి పార్టీకి ఏకంగా సిట్టింగ్ లో వచ్చి చేరారు. అది గొప్ప సక్సెసే కదా. అయితే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ప్రజల స్పందన ఇంత దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. జగన్ మీద వ్యతిరేకత ఉంది, అదంతా తెలుగుదేశంతో పాటు నేను కూడా పంచుకోగలను అనుకో. తీరా చూస్తే ఆవిడికి ప్రజలు అది పంపిణీ చేయలే. ఈవిడ విమర్శించినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా విమర్శించినా, కమ్యూనిస్టులు విమర్శించినా వాళ్ళని ఆల్టర్నేటివ్ గా చూడాల. జగన్ అనేవాడిని గద్దెదించడానికి ఆల్టర్నేటివ్ అంటే తెలుగుదేశం కూటమి అని అనుకున్నారు.